ఏపీలో ప్రభుత్వ పథకాలకు భవనాలకు పేర్లు మార్పు జరుగుతోంది. గతంలో మాదిరి అధికార పార్టీకి చెందిన నేతల పేర్లు కాకుండా దేశ నాయకులు, స్వతంత్ర సమరయోధులు, త్యాగమూర్తుల పేర్లు పెట్టడం జరుగుతోంది. ఈ సాంప్రదాయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాంది పలికారు. దీంతో ఇప్పుడు యావత్ దేశం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. ఈ ఘనత పవన్ కళ్యాణ్కే చెందుతుందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే భోగాపురంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు కూడా ఏ పేరు పెట్టాలనే దానిపై చర్చ మొదలైంది. దీనిపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. సహజంగా ప్రభుత్వ భవనాలకు, ప్రసిద్ధ నిర్మాణాలకు దేశ నాయకుల పేర్లు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. దీనివల్ల వారి త్యాగాలను, సేవలను దీర్ఘకాలం గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. అయితే క్రమేణీ అధికారంలో ఉండే పార్టీలు తమ నాయకుల పేర్లు పెట్టడం ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే నెహ్రూ, గాంధీ కుటుంబ సభ్యుల పేర్లు పెట్టడం జరుగుతోంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన శ్యాంప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ పేర్లు పెట్టడం జరుగుతోంది. అయితే ఆంధ్రాలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో మాత్రం దీనికి భిన్నంగా పేర్లు పెట్టడం జరుగుతోంది. దీనికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. నేను ట్రెండ్ ను ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తాననేది గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ డైలాగ్. ఇప్పుడు ఆయన అదే ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. తాజాగా ఆంధ్రాలో కొన్ని పథకాలకు దేశ నాయకుల పేర్లు పెట్టారు. ఈ క్రమంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏ పేరు పెట్టబోతున్నారనే చర్చ మొదలయ్యింది. సహజంగా టీడీపీ ఒకటే అధికారంలో ఉంటే తప్పకుండా ఎన్టీఆర్ పేరు పెట్టేవారు. అదేవిధంగా వైసీపీ అధికారంలో ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టేవారు. కాంగ్రెస్ ఉంటే ఏదో ఒక గాంధీ పేరు పెట్టేవారు. కానీ ఇప్పుడు అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వం. పైగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో రాష్ట్రంలోనే అతిపెద్ద అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు ఏ పేరు పెట్టాలనే ఆలోచన వస్తోంది. పథకాలకు పెట్టినట్లుగానే భోగాపురం ఎయిర్పోర్టుకు కూడా దేశ నాయకులు, స్వతంత్ర సమర యోధులు, ఆ ప్రాంతంలో పేరున్న ప్రముఖ నేతల పేర్లు పెడితే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఒక పార్టీకి చెందిన నాయకుడి పేరు పెట్టినా మరో పార్టీ అధికారంలోకి వస్తే ఆ పేరు తొలగించే అవకాశం ఉంది. అదే ప్రస్తుత పార్టీలతో సంబంధం లేని పేరు పెడితే ఎవరికి అభ్యంతరం ఉండదని విశ్లేషకుల మాట. భోగాపురం ఎయిర్పోర్టు విజయనగరం జిల్లాలో ఉన్నప్పటికీ అది ఉత్తరాంధ్రకే గర్వకారణంగా చెప్పొచ్చు. దీంతో అక్కడ స్థానికంగా పేరున్న వాళ్ల పేర్లు పెట్టాలనే చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో తెలుగు సాహిత్యానికి ఎంతో కృషి చేసిన గురజాడ అప్పారావు, బ్రిటిష్ కాలంలోనే అంతర్జాతీయ పేరు ప్రఖ్యాతలు గడించిన మల్లయోధుడు కోడి రామ్మూర్తి నాయుడు, విజయనగర రాజు పివిజి రాజు, స్వతంత్ర సమరయోధుడు తెన్నేటి విశ్వనాథం, బొబ్బిలి చరిత్రకు గర్వకారణమైన తాండ్రా పాపారాయుడు లాంటి వాళ్ల పేర్లు తెరపైకొస్తున్నాయి. ఇప్పటికే మన్యం వీరుడు, అల్లూరి సీతారామరాజు పేరు మీద జిల్లాని ఏర్పాటు చేశారు. దీంతో ఆ పేరుపై చర్చ జరగడం లేదు. ఇప్పుడు భోగాపురానికి ఏ పేరు పెడతారనే దానిపై రాష్ట్రమంతా ఆసక్తిగా చూస్తోంది. చూడాలి మరి ప్రభుత్వం ఎలాంటి పేరు పెడుతుందో.